ఈ ఫిబ్రవరి మాసములో దేవుడు కొద్ది మందిగా మనల్ని ఈ సేవకుల కూటములో ఈ రీతిగా సమకూర్చిన విధానానికై మనం ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. కొన్ని విషయాలు వాక్యం మీద మనసు పెట్టండి. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 19-20వ వాక్యం చదువుకుందాం. యూదుల కుట్రాల వలన 18వ వాక్యం కూడా 17 చదువుతారా? 17 కూడా. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లనెను, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగు నడుచుకుంటున్నో మీరే ఎరుగుదురు. యూదుల కుట్రల వలన చాలు. అపోస్తలుడైన పౌలు దేవుని చేత పట్టబడి అనేక ప్రాంతాలలో దేవుని సంఘాలు కట్టాడు. సంఘాలు కట్టిన తర్వాత అక్కడ కొంతమందిని సేవకులను నియమించాడు. సేవకులు నియమించినప్పుడు తాను ఒక దినాన ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు పాస్టర్స్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేశాడు. అంటే సంఘ పెద్దల మీటింగ్. సంఘ పెద్దలని అక్కడ రాయబడింది, కానీ అక్కడ సంఘపు పెద్దలు అనే మాట మామూలు సంఘ పెద్దల గురించి కాదు రాసింది, సేవకుల గురించి. బైబిల్ యొక్క పరిభాషలో సంఘపు పెద్ద అంటే దేవుని సేవకుడు. దేవుని స్తోత్రం. సేవకులను పిలిపించి ఆ సేవకుల మీటింగ్లో ఇది మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలం మీ మధ్య ఎలాగూ నడుచుకుంటునో మీరే ఎరుగుదురు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దైవజనుడు అపోస్తలుడైన పౌలు నేను ఎలాగూ మీ మధ్యలో ఉన్నానో, ఎలాగూ నడుచుకుంటునో మీరే ఎరుగుదురు అన్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకు ఆ విషయం చెప్పాడంటే, మొట్టమొదటిగా మనము ఎవరము అన్నది మనతో ఉన్నవారికి తెలియాలి. సేవకునికి రహస్యాలు ఏమీ ఉండకూడదు, దాచుకునేది ఏది ఉండకూడదు. ఎందుకంటే మనము తెరవబడిన ఒక ఓపెన్ బుక్, ఒక పుస్తకంలాగా ఉండాలి. సేవకుని మీద అందరికీ ఒక మంచి అభిప్రాయం అనేది ఉండాలి. దేవుని స్తోత్రం. అక్కడ ఏమంటున్నాడంటే మీరే ఎరుగుదురు. సంఘములో ఉన్న సేవకుల మధ్యలో ఉన్న మనం ఎవరమి అని వారు ఎరగాలి. మా దైవజనుడు ప్రార్థనాపరుడు, మా దైవజనుడు మంచి బైబిల్ చదవరి, బైబిల్ పఠనం బాగా చేస్తాడు, బాగా సువార్త చెప్తాడు, మీటింగ్స్కి వెళ్తాడు, ఉపవాసాలు ఉంటాడు, మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తి, మంచి మాదిరికరమైన జీవితం కలిగిన వ్యక్తి, చాలా వినయ విధేయతలు కలిగిన వాడు. మా దైవజనుని చూసి చాలా నేర్చుకోవాలి
అనే ఒక సాక్ష్యం కావాలి సేవకులకి. దేవుని స్తోత్రం. నేటి కాలంలో సాతానుడు అనేక మంది సాక్ష్యాలు పోగొడుతున్నాడు. సాక్ష్యం పోయిన తర్వాత మన విశ్వాసులే మనల్ని నమ్మరు, మనవారే మనల్ని నమ్మరు. నిందలైతే రావచ్చు, ఏం కాదు, నిజాలు కాకూడదు. అలా అలా అనుకున్నాం కానీ అదేం లేదు, అదంతా ఫేక్. అక్కడ చూడండి, తన తోటి సేవకులతో చెప్తున్నాడు, నేను ఎలాగూ నడుచుకుంటున్నా మీరు ఎరుగుదురు. హల్లెలూయా. వస్తే మంచి సాక్ష్యమైనా వస్తుంది, లేకపోతే చెడ్డ సాక్ష్యమైనా వచ్చింది. మా సేవకుడు ప్రార్థనాపరుడు కాదు, నిద్రపోతు. మా సేవకుడు బైబిల్ పఠనం చేయడు, బైబిల్ చదవరి కాదు, పుస్తకాలు అంటే వేస్ట్ పుస్తకాలు, పేపర్లు ఇవన్నీ చదువుతూ ఉంటాడు. మా సేవకుడు దేవుని దర్శనాలు చూడడు, ఎప్పుడు దూరదర్శన్ టెలివిజన్ చూస్తుంటాడు. టెలివిజన్ అంటే అర్థమైందా? టీవీ. మా సేవకుడు వినయం గలవాడు కాదు, చాలా గర్విష్టి, కోపిష్టి. ఇలాంటి వాళ్ళ దగ్గర ఏమైనా నేర్చుకోగలమా? ఏమి నేర్చుకుంటారు? వాళ్ళ కోపమే నేర్చుకుంటారు, వారిలో ఉన్న దుష్టగుణాలే నేర్చుకుంటారు. అక్కడ చూడండి ఎంత ధైర్యముగా ఆ మాట చెప్పగలుగుతున్నాడు. మీ మధ్య ఎలాగూ నడుచుకుంటున్నో మీరు ఎరుగుదురు. మీకు తెలుసు నేను ఎవరినో, నేనేం దాచుకోవాలా, ఏం చేస్తున్నా మీకు తెలిసిపోతుంది. దేవుని స్తోత్రం. ఈరోజున సేవకులకి ఇదే కావాలి, ఎరగాలి. దాపిరకాలు ఏమి లేవండి, దాచుకునేది ఏమి లేదు. హల్లెలూయా. ఏమని ఎరుగుతున్నారు, నిన్ను ఏమని ఎరుగుతున్నారు అనేది ఒకటి కావాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో కొంతమంది మంచి సాక్ష్యం తెచ్చుకున్న దైవజనులు ఉన్నారు, కొంతమంది చెడ్డ సాక్ష్యం తెచ్చుకున్న దైవజనులు కూడా ఉన్నారు. వారిలో ఎగ్జాంపుల్ ఏలియా గురించి మనం చదువుకుందాం. రెండో గ్రంథము, రాజుల రెండో గ్రంథము వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, రాజుల రెండో గ్రంథము 4వ అధ్యాయం. ఒక స్త్రీ సాక్ష్యం చెప్తుంది. 8-9 వాక్యాలు. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా, అతడు గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేసిన గనుక అతడు ఆ మార్గమును వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూసి, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్న వాడు భక్తిగల దైవజనుడు. హల్లెలూయా. ఏ దైవజనుడు? సేవకులకు ముందు ఇది రావాలి. ఈరోజున చాలామంది అక్కడ ఇక్కడ స్పీకర్లుగా, ఎక్కడ కనీసం మురికి తొట్టుల దగ్గర కూడా పోస్టర్లు పడతాయి కదా, ప్రార్థన ఉండదు వాళ్ళకి. పోస్టర్లు చూస్తే ఎక్కడ పడితే అక్కడ వాళ్ళే ఉంటాయి, కానీ ఆ వ్యక్తి మాత్రం దేవుడి దగ్గర ఉండడు. పబ్లిసిటీ పిచ్చోళ్ళు అందరూ, ఎక్కడ చూసినా నా పోస్టరే కనబడాలి, ఎక్కడున్నా నేనే ఉండాలి. మీరు అనుకుంటారు అట్లాంటి వాళ్ళని చూసి చాలా మంచి ప్రార్థనా పరులని. ప్రార్థన ఏముండదు వాళ్ళకి, తిరగటమే. అక్కడ ఇక్కడ ఖాళీ లేదండి అస్సలకి. ఖాళీ లేకుండా తిరుగుతున్నాం అంటే ప్రార్థన చేయలేనంత ఖాళీ కూడా లేదా నీకు? అట్లాంటి వాళ్ళని దేవుడు ఆడుకుంటున్నాడు, సాతానుడు ఆడుకుంటున్నాడు. మీరు చెప్పండి, మీరు చెప్పాలి, నిజం చెప్పండి. ఇక్కడ వాక్యం చెప్పానండి, అక్కడ చెప్పానండి. అసలు ప్రార్థన లేకుండా ఎక్కడ చెప్పారు వాక్యం? అపోస్తుల్లో చెప్పారా? ప్రార్థన లేకుండా వాళ్ళు వాక్యాలు ఎక్కడ చెప్పరా?
రాత్రింబవళ్ళు అంటాడు పౌలు. దైవజనుడి కనీసం రోజుకి 7 గంటల ప్రార్థన ఉండాలి. ఎన్ని గంటలు? అప్పుడు సంఘానికి మేలుకరంగా ఉంటాడు అతను. తిరుగుతూ ఉన్నారు. ప్రజలు కూడా అట్లానే ఊరేగిస్తూ ఉంటారు వీళ్ళని. దేవుడే మమ్మల్ని వాడుకుంటున్నాడు. దేవుడు ఆడుకోవట్లా. దేవుడు వాడుకునేది 30 మందిని అయితే దేవుణ్ణి వాడుకుంటున్న వాళ్ళు 70 మంది. అర్థం కాలేదా? దేవుడు వాడుకుంటున్న వాళ్ళు 30, దేవుణ్ణి వాడుకుంటున్న వాళ్ళు 70. మన ఇంటికి వచ్చుచూ పోవుచున్న దైవజనుడు ఎవరండి? సినిమా డైలాగులు, అబ్బో ఇది వాక్యంలో సినిమా డైలాగులు, సినిమా కేరింతలు, డ్యాన్సులు. భక్తి ఉందని చెప్తామా ఇలాంటి వాళ్ళకి? వాక్యములో ఉన్న దైవజనులు ఎలా ఉన్నారు? విమర్శించారనుకుంటారు కానీ చాలామంది వాళ్ళని ఫాలో అవ్వద్దని చెప్తున్నా నేను. దేవుని స్తోత్రం. ఎలీషా ఎంత గొప్ప దైవజనుడు! ఎలీషా ఎంత గొప్ప దైవజనుడు! ప్రార్థనాపరుడు, కన్నీటి ప్రార్థన ఉన్నవాడు. అందుకని దైవజనులు భక్తి గల దైవజనులని సాక్ష్యం పొందాలి. లేదంటే ఓరక వ్యవహారాలు, మాటలు, తాను మోకాళ్ళు ఉంచినట్టు, ప్రార్థన చేసినట్టు, ఉపవాసాలు ఉన్నట్టు మేము ఎప్పుడు చూడలేదండి. హల్లెలూయా. ఇలాంటి వాళ్ళని సాతానుడు వాడుకుంటుంటాడు. ప్రార్థన చేయట్లేదు ఈ సేవకుడు అంటే వాడిని సాతానుడే వాడుకునేది. మళ్ళీ స్పీకర్లుగా దేశం మొత్తం కనపడవచ్చు వాళ్ళే. ఇంటర్నేషనల్ స్పీకర్లు, బిషప్లు, రెవరెండ్లు, డాక్టర్లు అని పేర్లు కూడా వస్తాయి వాళ్ళకి. కానీ దేవుడు అంటాడు, నేను నిన్ను వాడుకోవట్లేదు బ్రదర్ అంటాడు. ఎవరు వాడుకుంటున్నారట్టయితే? సాతానుడే వాడుకునేది. దేవుడు వాడుకునే వ్యక్తి ఎలా ఉంటాడు? దేవుడు వాడుకునే వ్యక్తి భక్తి కలిగి ఉంటాడు. దేవుని స్తోత్రం. పెద్దగా జనానికి తెలియకపోవచ్చు వాళ్ళు, కానీ తెలిసే రోజు ఒకరోజు వచ్చింది. అప్పుడు దాకా మరుగ్గా ఉంచుతాడు. అర్థమైందా? దావీదుని ఒకే రోజు దేవుడు పబ్లిసిటీ చేశాడు. అప్పుడు దాకా ఎవరికి తెలియదు, మరుగ్గానే ఉన్నాడు. యోసేపు ఒకే రోజు దేవుని చేత పబ్లిసిటీ చేయబడ్డాడు. కానీ అప్పుడు దాకా జైల్లో ఉన్నాడు, ఒక ఖైదీలాగా. ఒక నిందలు మోపుకుంటూ, అంటే నింద మోస్తూ ఒకే రోజు దేవుడు పైకి లేపాడు, ఎత్తుతాడు ఒకరోజు. ఇది దైవ చిత్తానుసారంగా. ఎక్కడ పట్టినా నేనే ఉండాలి, నా ఫోటోలే ఉండాలి, నాదే ఉండాలి, వీళ్ళందరూ ఎవరో పబ్లిసిటీ పిచ్చోళ్ళు. ఏ పిచ్చి? పబ్లిసిటీ. ఎక్కడ పోయినా నా బొమ్మే కనపడాలి, నా ముఖమే కనపడాలి, నా పోస్టరే కనపడాలి, నా ఫ్లెక్సే కనపడాలి. అలా ప్రార్థన ఉందా? ఎన్ని గంటలు ప్రార్థన చేస్తావు? దేవునితో ఎంత సంబంధం ఉంది నీకు? దేవునితో ఎంత వినయంగా ఉండగలుగుతావు? హల్లెలూయా. ఏమని చెప్తుంది అక్కడ? మన ఇంటికి వచ్చుచూ పోవుచున్న దైవజనుడు. మన ఇంటికి వచ్చుచూ పోవుచున్న దైవజనుడు తిండిపోతూ, నిద్రపోతూ, మన ఇంటికి వచ్చుచూ పోవుచున్న దైవజనుడు. చెడ్డ సాక్ష్యాలు ఉండకూడదు. దేవుని స్తోత్రం. అర్థమైందా? భక్తి గల దైవజనుడు అనే సాక్ష్యం తెలియాలి. హల్లెలూయా. ఓరక వ్యవహారాలు పెడతాడండి, ప్రార్థన ఉండదు, అన్ని సులు కబుర్లు అండి అనకూడదు. ప్రార్థనాపరుడు అండి, భక్తి గల దైవజనుడు. ఇప్పుడు ఆయనకేం కట్టాలి? చిన్న గది కట్టించి అందులో అతని కొరకు ఒక మంచము, బల్ల, పీట, దీప స్తంభము ఉంచుదము. అతడు మన యొద్దకు వచ్చుచున్నప్పుడల్లా అందులో బస చేయించు వచ్చునని చెప్పాను. హల్లెలూయా. దైవజనుడు 2 పనులతో జనం ముందు ఉండాలి. ఎన్ని పనులతో? 1 ప్రార్థన, 2 వాక్యం. 1, 2 కనపడ్డండి. ఆయన ప్రార్థనకి వస్తాడు, వెళ్ళిపోతాడు. వాక్యానికి వస్తాడు, వెళ్ళిపోతాడు. ఇంకా వేస్ట్గా ఎక్కడ కనపడ్డు. ఆయన కాడికి వెళ్ళిపోవడమే, మనం ఆయన్ని వెతుక్కోవడమే. దేవుని స్తోత్రం. వేస్ట్గా ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద, ఆడాడ బజార్లలో వ్యర్థంగా ఆడాడ కబుర్లు చెప్పుకుంటూ కూర్చోడు. దైవజనుడికి సాక్ష్యం కావాలి. దేవుని స్తోత్రం. అందుకని అపోస్తుల కార్యములో అపోస్తులు ఏమన్నారో తెలుసా? మేము ప్రార్థన చేయుట
మాని, అదేనా? 6వ అధ్యాయం 3వ వాక్యం. అప్పుడు 12 అపోస్తలులు తన యొద్దకు శిష్యులు సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించుట మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. 4వ వాక్యం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. భక్తిగల దైవజనుల యొక్క డ్యూటీ ఇది. ప్రార్థన యందును వాక్యమందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. ఇప్పుడు భక్తిగల దైవజనులని ఎవరిని అంటారు? వీళ్ళని. ఇప్పుడు వీళ్ళ ద్వారా దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఆమె ఆతిథ్యం చేసింది, దైవజనుడికి నచ్చింది. అయ్యో పాప, మీ సహోదరు మనకి ఎంతగా అభిమానం చూపుతుంది, మనం కూడా ఏదన్నా మన సైడ్ నుండి దైవికమైన ఒక దీవెన ఈమెకి ఇవ్వాలి అని అనుకొని, అమ్మా ఏం కావాలి అన్నట్టుగా అడిగిచ్చాడు. అంటుంది, అయ్యా నేను మా జనుల మధ్యలో ఉన్నాను అది ఇది అని చెప్పినప్పుడు తన శిష్యుడు, ఎలీషా శిష్యుడు చెప్తున్నాడు, అయ్యా ఆమెకు అన్నీ ఉన్నాయి కానీ ఒక మగబిడ్డ లేడు. దేవుని స్తోత్రం. సరే నేను చెప్పానని చెప్పు, వచ్చే ఈ సంవత్సరం కల్లా ఆమె కౌగిట్లో ఒక మగబిడ్డ ఉంటాడని చెప్పు. చూడండి, ఆ దైవజనుడు భక్తిగల దైవజనుడు కాబట్టి అతను పలికిన మాటను దేవుడు ఏమన్నాడు? ఆమేనన్నాడు. దేవుని స్తోత్ర. ఇప్పుడు అందరు చెప్పిన దేవుడు ఆమేనన్నాడు. భక్తి ఉన్న దైవజనుడు పలికిన మాటనే దేవుడు ఆమేనంటాడు. ఎందుకని? అతని మాట దేవునికి ఇష్టం, ఇంపైన మాట. అతను పలికే పదాలు దేవుడికి నచ్చుతాయి. మీదటికి ఇదే ఋతువు కల్లా నీ కౌగిట్లో ఒక అబ్బాయి ఉంటాడు పో. అంటే విశ్వాసులకు దేవుని దీవెనలు కావాలి. అయితే ఆ దీవెనలు ఎవరి ద్వారా వస్తాయి? భక్తి లేనోడి ద్వారానా? భక్తి గల దైవజనుడి ద్వారానా? మా దైవజనుడు ప్రార్థన చేస్తేనే మేము ఇలా ఉన్నామండి. ఆయన భక్తి గలవాడు, ఆయన చెప్తే జరిగిపోతాయండి. భక్తి గలవాడు. దేవుని స్తోత్రం. నోటి మాట స్థిరపరచబడాల. భక్తి గల దైవజనుడికే నోటి మాట స్థిరపరచబడిద్ది, అందరికి స్థిరపరచబడం. దైవజనుడు అనే పదానికి అందరు అర్హులు కారు, కొందరే అర్హులు. చాలామంది మేము దైవజనులని పెట్టుకుంటారు కానీ అందరు అర్హులు కాదు. దైవజనుడు అనే వ్యక్తి తాను ఏది చెబితే అది జరగాలి. దాని స్తోత్రం. సమూయేలు గురించి కూడా ఒక మాట ఉంటుంది చూడండి. సమూయేలు మొదటి గ్రంథంలో, ఆయన ఏదంటే అది జరుగును. హల్లెలూయా. ఇప్పుడు ఏమని ఎరగాలి? అతడు ఏదని 9వ అధ్యాయం 6వ వాక్యం. ఇదిగో 9:6 మొదటి సమూయేలు గ్రంథం. ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. హల్లెలూయా. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. అయిద్దంటే అయిద్ది, అవదంటే అవదు, జరిగిద్దంటే జరిగిద్ది, జరగదంటే జరగదు. ఇప్పుడు భక్తి గల దైవజనుల మాటని దేవుడు రూఢీపరుస్తాడు. అర్థమైందా? యెషయా గ్రంథంలోనే ఎక్కడ ఉంటుంది, నా సేవకుని మాట నేను రూఢి అంటే నిజం చేస్తాను. ఆమెన్. ఎంత మంచి సపోర్ట్ చూడండి, దైవ సపోర్ట్. నా సేవకుని మాట నేను రూఢీపరుస్తాను. భక్తి గల దైవజనుడుగా నన్ను మార్చు. ఇక్కడ సమూయేలు కూడా ఎవరండి? భక్తునోడా భక్తి లేనోడా? భక్తి గల దైవజనుడే. 4వ వాక్యం చదివి 3వ అధ్యాయం సమూయేలు గురించి ఇంకొక మాట రాయబడింది చూడండి. 3:19. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదీ తప్పిపోలేదు. అతని మాటలలో ఏదియు తప్పిపోలేదు.
భక్తి గల దైవజనుడుగా నేను మారాలి. హల్లెలూయా. మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్న దైవజనుడు ఎవరండి? భక్తి గల దైవజనుడు. అంటే భక్తి లేని వాళ్ళు కూడా ఉన్నారనే అర్థం. భక్తి లేని వాళ్ళు కూడా ఉన్నారు. ప్రార్థన లేదు. విశ్వాసులకు ఉన్నంత ప్రార్థన కూడా ఉండదు కొంతమంది సేవకులకి. అది ఇంకా చాలా విడ్డూరం, చాలా బాధాకరం. ఒక విశ్వాసకున్న ప్రార్థన కూడా ఉండదు. నేను మీ అందరిని అదే అడుగుతున్నా. కత్తి పదును లేకపోతే చెట్లు కొట్టడం చాలా కష్టమైద్ది. కత్తి పదును కలిగి ఉంటే దైవజనుడు పదును చేయబడటం అంటే ప్రార్థనల వాక్యంలో పదును చేయబడాలి. ఎలాంటి చెట్టు అనే విశ్వాసాన్ని పడిపోద్ది అంతే. ఆమేన్. ఎలాంటి విశ్వాసులు అనే చెట్లు పడిపోతాయి. కారణం ఏంటంటే ప్రార్థన అనేది పదునయ్యి ఉండాలి. ఇందాక చెప్పాను 7 గంటల ప్రార్థన ఉండాలని. దైవజనుడి డ్యూటీ ఏంటి చెప్పండి. ఇప్పుడు కొంతమంది పనులకు వెళ్తున్నారు కదా, పనులకు వెళ్ళే వాళ్ళు ఎన్ని గంటలు పనులు చేస్తారండి? 9 గంటలకు వెళ్ళారు అనుకోండి, 5-6 గంటల దాకా పని. ఎన్ని గంటలు అయింది ఇప్పుడు? 9 గంటల నుండి 5 గంటల దాకా డ్యూటీ చేశారనుకో, ఎన్ని గంటలు అయింది? 9, 10, 11, 12, మొత్తం 8 గంటల డ్యూటీ కదా. ఎన్ని? ఇప్పుడు సేవకుడు డ్యూటీ ఏంటి? సేవకుడు పని ఏంటి? ప్రార్థన వాక్యం మేక ఇతను కూడా డ్యూటీ చేయాలిగా. అందుకనే కదా 7 గంటల ప్రార్థనలో ఉండాలంటుంది డైలీ. అర్థమైందా? మనం కూడా పని వాళ్ళమే కదా. పౌలు అంటాడు, నా జత పనివారు ఎవరండి? నా జత పనివారు, నా వర్క్మేట్స్, క్లాస్మేట్స్, బెంచ్మేట్స్, రూమ్మేట్స్, వర్క్మేట్స్, నా జత పని ఏది? జొరాయిగా తిరుగుతూ ఉంటారు అక్కడ ఇక్కడ. ఈరోజు మీటింగ్ లేదా? మీటింగ్ లేదా ప్రార్థన చేసుకో. ఈరోజు విజిటింగ్ లేదా? ప్రార్థన చేయి. ఆ డ్యూటీ ఉంటుంది ఎప్పుడు. హల్లెలూయా. ఈరోజు ఎటు బాగాలేదు, ఏం చేస్తావు? ఏం చేస్తారటైతే? టైం వేస్ట్ చేస్తారా? కాలం పోతే మరలా వస్తుందా? వాక్యం చదువుకో, చక్కగా ప్రసంగాలు తయారు చేసుకో, సిద్ధపరచుకో. మంచిగా ఇంకొంచెం ఎక్కువగా దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు అనుకో. వాక్యం చదవటానికి ఏమి ఇచ్చాడు? మంచి అవకాశం ఇచ్చాడు. దేవుని సేవ, దేవునికి సేవ. చెప్పండి. దేవుని సేవ, సువార్త, మీటింగులు, విజిటింగులు. దేవునికి సేవ అంటే ప్రార్థన చేయటం, వాక్యం ధ్యానించటం, విజ్ఞాపన చేయటం, స్తుతించటం, ఉపవాసాలు ఉండటం. ఇది దేవునికి సేవ. దేవునికి, దేవుని. అర్థమైంది మీకు తేడా? దేవునికి సేవ, దేవుని సేవ. దేవునికి సేవ చేయాలి మనం. ఈ సేవ ఎప్పుడు ఉంటుంది? ఉదయమున సాయంత్రం పాటలు పాడతారు చూడండి. ఉదయమున సాయంత్రాన ఆరాధన నా యేసుకి. లేవా పాటలు? అంటే ఉదయ బలి, ఉదయ కాలవేళపు బలి, సాయంత్రపు బలి. టిఫనో ఏదో తిని కూర్చో ప్రార్థనలో. ఎక్కడున్నాడండి పాస్టర్ గారు? ప్రార్థనలో ఉన్నాడండి. హల్లెలూయా. ఎక్కడున్నాడండి పాస్టర్ గారు? పని బాటలేని వాడిలాగా అల్లది కాడ కాలం కట్ల వాడు తిరుగుతున్నాడు, ఆ సెంట్రల్లో తిరుగుతున్నాడు. ఆ సాక్ష్యమా రావాల్సిందే. ఉంటే దేవుడు మీటింగు, లేదంటే ప్రార్థన. అలా చేసే దైవజనుడు మాట దేవుడు ఏం చేస్తున్నాడు? రూఢి. ప్రార్థనలో ఉన్నప్పుడు అనేక మందిని మన దగ్గరికి పంపిస్తాడు తెలుసా. దేవుని స్తోత్రం. నిన్న వారంలో పోయిన వారంలో నాకు మీటింగ్స్ వేరే చోట కొంచెం వెళ్ళకపోయా, కొంచెం మోకాలు నొప్పిగా ఉందని. మనసులో ఎక్కడో బాధ కలిగి, ప్రభా నాయన ఈ వారం ఎక్కడికి పోకపోతే అని అనుకున్నా. బాధ కలిగింది. టకటకటక నాకు మళ్ళీ దేవుడు అడుగుతున్నాడు, ఏంటి కావాలా? స్పీడ్ వెళ్ళాలా మీటింగ్లకి? చెప్పు, పని కావాలా నీకు? కావాలి. టక్కన 3 పాస్టర్లు ఫోన్ చేశారు, అన్న మా ఏరియా మీటింగ్. దేని స్తోత్రం. ఇప్పుడు ఈ కూటమి అయిపోయిన తర్వాత వెళ్ళాలి మళ్ళీ నేను. హల్లెలూయా. 3 రోజుల మీటింగ్. మళ్ళీ వేరే ప్రాంతం ఇంజనీపాడు మీటింగ్, గుంటూరు మీటింగ్.
నువ్వు అంటే దేవుడు ఆడుకునేటట్టు ఉండాలి. ఆమేన్. రెస్ట్లాగా మనం బాధపడటమే తప్ప అంటే వాడుకోవాలి. పాట పాడుతున్నారు చూడండి. వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో, వాడుకో యేసయ్యా, నీ కాడి నే మోస్తా. హల్లెలూయా. వాడిపోకముందే, పొద్దు వాలిపోకముందే, ఏం చేయలేనప్పుడు నేను వాడబడతానంటే అప్పుడు కుదరదు. బాధ కలిగి ఆ మాట అన్నా, ఓకే నువ్వు రెడీగా ఉన్నావు అటైతే వాడబడటానికి, రెడీ, ఓకే, టకటకట ఫోన్లు వచ్చేసినాయి. దేని స్తోత్రం. ఓ పాస్టర్ గారు 2 రోజులు మీటింగ్ లేదేనన్నా అన్నాడు. ఒక్కరోజు వస్తాను ఆయన, ఇది పరిస్థితి. అట్లా చూడండి, మనం అంటే దేవుడు ఆడుకునేటట్టు ఉండాలి. ఆమేన్. అంటే మనం వాడుకో అంటాం. వాడుకోవడానికి వాడుకునేటట్టు ఉంటే కాదు. దేని స్తోత్రం. వాడుకోవడానికి ఎట్లా ఉండాలి? పనిముట్లు పదునుగా ఉండాలి, సరైన విధంగా ఉండాలి. దేని స్తోత్రం. కర్రిరిగిపోయిన పార వాడబడిద్దా? మొద్దుపోయిన గడపారలు వాడబడతాయా? రివిటిమెంట్ ఉండే తాపీలు వాడబడతాయా? సొట్టపోయిన తాపీ బద్దలు వాడబడతాయా? మొద్దుపోయిన కొడవలు వాడబడతాయా? ఇప్పుడు ఏం చేయాలి? పదును చేయి. హల్లెలూయా. దేవుడు అంటాడు, నిన్ను కంకులు పట్టిన కొడవలిలాగా అంటాడు యెషయా గ్రంథంలో. చదవండి ఒకసారి అన్నమాట. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగునగాక. కక్కులు పట్టిన కొడవలే ఇది అన్నాడు చూడండి. నురిపెడు మానులాగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన బిడ్డలారా, వాడుకోవాలంటే దేవుడు నువ్వు ఎట్టుండాలి? నువ్వు వాడబడటానికి తగిన పనిముట్టుగా ఉండాలి దేవుడి దగ్గర. దేవుని స్తోత్రం కలుగునగాక. ఎక్కడ అంటాడు, నురిపెడి మానులాగా నిన్ను అట చేస్తా ఇటు చేస్తాను అంటాడు. కోరేసు గురించి చెప్తాడు అన్నమాట. దేవుని స్తోత్రం కలుగునగాక. నువ్వు పగల కొడతావు, నలగ కొడతావు, ఎడగొట్టేదవు, అది ఇది అని చాలా ఉన్నాయిలేండి. దేవుని స్తోత్రం. కొండ పెంకుల్లో ఒకదానిలాగా పగల కొడతావు, అది చేస్తావు ఇది చేస్తావని ఉంటాయి. దేవుని స్తోత్రం. తర్వాత ఇంకొక దైవజనుడితో అంటాడు, నువ్వు గొడ్ల వంటి వాడవు. ఎలాంటి వాడివే? ఇంకొక దైవజనుడు పౌలు గురించి అంటాడు, నేను ఏర్పరచుకొనిన సాధనము. ఇప్పుడు భక్తి గల దైవజనుల్ని దేవుడు వాడుకుంటూ ఉంటాడు. ఇప్పుడు పౌలు అదే అంటుంది, నేను ఎవరినో మీరు ఎరుగుదురు. హల్లెలూయా. నేను ఎవరినో మీరు ఎరుగుదురు. ఈ టైపులో ఉన్నప్పుడు దేవుడు నిన్ను వాడుకోవటానికి సిద్ధంగా ఉంటాడు. ఇప్పుడు పౌలుని ఎంత బలంగా వాడుకున్నాడంటే కారణం ఏంటంటే, పౌలు భక్తి గల దైవజనుడు. దాని స్తోత్రం. అతనికి విశేషమైన అద్భుతాలు చేశాడంట దేవుడు. అపోస్తుల కార్యం 19:11 చదివితే, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. హల్లెలూయా. పౌలు చేత దేవుడు ఏం చేయించాడు? విశేషమైన అద్భుతములను చేయించెను. దాని స్తోత్రం కలుగునగాక. కొన్ని నిమిషాలు మోకాలు ఉంచండి, నేను మరలా చెప్తాను వాక్యం. ప్రార్థన చేయండి. భక్తి గల దైవజనుడిగా నన్ను మార్చు. భక్తి గల దైవజనుడు చెప్పిన మాట ఏది చెబితే అది జరిగిపోద్ది. భక్తి గల దైవజనులని దేవుడు ఒక సాధనముగా వాడుకుంటాడు. భక్తి గల దైవజనులను ఒక వస్తువుగా దేవుడు మార్చుకుంటాడు. వారి నోటిని వాడుకుంటాడు, వారి తలాంతులను వాడుకుంటాడు, వారి జ్ఞానాన్ని వాడుకుంటాడు, వారి అవయవాలను వాడుకుంటాడు, వారికి ఉన్న ప్రతీదీ వాడుకుంటాడు దేవుడు. ఎవరిని?
భక్తి గల దైవజనులను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎలీషా భక్తి గల దైవజనుడు, ప్రార్థనాపరుడు, ప్రార్థనాపరుడు, లేఖనములను ధ్యానించువాడు, దేవుని శక్తి పొందినవాడు, కృప పొందినవాడు. ఈ రోజున భక్తి గల దైవజనులుగానే ఉండాలి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆ భక్తి గల దైవజనుడుగా నీవు మార్చబడాలి అంటే నీకు ఆత్మబలం కావాలి. సహోదరుడా, సహోదరి, ప్రియ దైవ సేవకులారా, నీకు ఆత్మబలం కావాలి, ఆత్మబలం కావాలి, ఆత్మబలం కావాలి. ఈ నోటి మాటను దేవుడు స్థిరపరచాలి. నువ్వు వెళ్ళిన ప్రాంతములో నీ ద్వారా అద్భుతములు, ఆశ్చర్య కార్యములు దేవుడు చేయించాలి. నువ్వు వెళ్ళిన ప్రాంతములో మహిమలు దేవుడు చూయించాలి. హల్లెలూయా. రబా కర్రాలా రబా బాబాదియా షబాలా రబా బాబా కరాలది రిబాలా రబా బాబా కరబరందర బలది షబాలా రబా బాబా కురబర బలందర బలది షబాలా రబా బాబా కరబర బది కరబర బర. ఆమేన్, 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 ఆమేన్. షబరకతురల రబా మదరలదియా. దేవుని శక్తి పొందు, దేవుని శక్తి పొందు. నన్ను వాడుకో ప్రభా, వాడుకో ప్రభా. నేను నీ చేతిలో వాడబడినట్లు పరిశుద్ధమైన పాత్రగా నన్ను మార్చయ్యా. పరిశుద్ధమైన పాత్రగా నన్ను మార్చు, పరిశుద్ధమైన పాత్రగా నన్ను మార్చు. నాలో ఉన్న ఏ లోపమున్నా తొలగించండి, ఏ మాలిన్యమున్నా తొలగించండి, ఏ దోషమున్నా తొలగించండి, నీకు నచ్చని ఏ క్రియలున్నా తొలగించండి ప్రభా. ఆత్మగ్ని చేత కాల్చివేయి ప్రభా, ఆత్మగ్ని చేత కాల్చివేయి తండ్రి, ఆత్మగ్ని చేత కాల్చివేయి ప్రభా. నా ప్రవర్తన సరిదిద్దండి, నాలో ఉన్న లోపాలు సరిదిద్దండి. ఊరాశికారాలదియా ఇమిరికరా బాబా బాబాలందర బలబర బలదియా ఇమిదిగిన బరబరబర శబద బలగన బలది. లోకాశలతో పోరాడి సాతాను, ఆమేన్. లోకాశలతో పోరాడి సాతాను జయమంది దీనుడను సేవ చేయుటకు అభిషేకించుమయా. దీనుడని సేవ చేయుటకు అభిషేకించుమయా. దీనులమై సేవ చేయుటకు అభిషేకించుమయా. దీనులమై సేవ చేయుటకు, దీనులమై సేవ చేయుటకు, దీనులమై సేవ చేయుటకు. రిబాకారాబాది గరబడి 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 శబద గరబడి గరబడి తిమిరి గిరబడ బడ బడ గరబడి దీనులమై సేవ చేయుటకు అభిషేకించుమయా. అవును, దీనత్వం రావాలి. గర్వం అనే మాలిన్యం, గర్వం, అహంకారం అనే మాలిన్యం, భక్తిహీనత అనే మాలిన్యం, లోపము నీలో నుండి తొలగించబడి పరిశుద్ధమైన పాత్రగా నువ్వు మార్చబడి దేవుని చేతిలో బలమైన ఆయుధముగా ఆడబడినట్లుగా. ఇబిదిగిర బరబర కరబరబర శబర కరబల బరబరదియ దిబిరిగిర బలబరబర శబర కరబల బరది శిబిదిగిర బరబరబర కొరబర బలందర బలబర బలదియ. హల్లెలూయా, 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 హల్లెలూయా. రబకతురల రబా బాబా 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 దికర బరకర శబర బరబర కరబర బరబర. ఆయనకు నచ్చిన విధముగా దేవుడు నిన్ను మలుసుకుంటాడు. ఆయనకు అప్పగించుకో, ఆయనకు అప్పగించుకో. ఆయనకు నచ్చిన విధముగా దేవుడు నిన్ను మలుసుకుంటాడు. నన్ను వాడుకో తండ్రి, నన్ను వాడుకో ప్రభా. నీకు ఇష్టమైన పాత్రగా నేను మార్చబడాలి. నీ చేతిలో ఒక పాత్రగా నేను వాడబడాలి. నీ చేతిలో ఒక పనిముట్టుగా వాడబడాలి. నీకు నచ్చనివి నాలో తొలగించు నాయన. నీకు ఇష్టం లేనివి నాలో తీసివేయి ప్రభా. నీకు ఆయాసకరమైనవి నాలో ఏమన్నా తీసివేయి. రీడోరాది కర్ర బాబా బరాలది ఇబి కిందిరిలో
పౌలుకిచ్చిన విశేషమైన కృప నాకు కావాలి. విశేషమైన కృప కావాలి. ఆమేన్. హల్లెలూయా. కూర్చోండి. దేవుడు పౌలుని అంత ప్రభావితమైన దైవజనుడిగా వాడుకోవడానికి గల కారణం ఏంటంటే, దేవుడు మనల్ని వాడుకోవటానికి ఆయన ఇష్టపడతాడు. కానీ మనలో ఉన్నటువంటి కొన్ని లోపం అనే మస్టు దేవునికి అడ్డు వస్తుంది. సామెతల గ్రంథంలో ఏముంటుందంటే, చదవండి. ఒక పాత్రగా చేయబడును. 25:4 వెండిలోనే మస్టు తీసివేసిన ఎడల పొటము వేయువాడు సిద్ధపరచును. చూసారా? వెండిలోనే మస్టు తీసివేసిన ఎడల అంటే మురికి. మస్ట్ అంటే ఏంటి? మురికి. అందరూ వాడబడుతున్నారు, నేను ఎందుకు వాడబడట్లా? అందరి ద్వారా ఇన్ని కార్యాలు చేస్తున్నా ప్రభా, నేను ఒక్కడిని ఎక్కువయ్యానా నీకు? అందరి ద్వారా అద్భుతాలు జరిగించావు, నా ద్వారా ఎందుకు జరిగించవు? నన్ను ఎందుకు వాడుకోవు? దేవుడు వాడుకోవాలంటే ముసలితనము, వృద్ధాప్యమేం అడ్డు కాదు. దేవుడు వాడుకోవాలంటే నీలో చదువు లేదని దేవుడేమి వాడుకోకుండా పక్కన పెట్టడం. నీ చదువు ఏమి అడ్డు కాదు దేవునికి, నీ ఆరోగ్యం ఏమి అడ్డు కాదు. దేవుడు వాడుకోవాలంటే ముందు నీలో మస్ట్ అనేది ఉండకూడదు, మురికి ఉండకూడదు. వాక్యం చెప్తుందంటే అక్కడ, వెండిలోనే మస్టు తీసివేసిన ఎడల పొటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. ఇప్పుడు ఏముంది నీలో? నువ్వు ఆడబడకపోవడానికి కారణాలు ఏముంటాయి? ఏదో ఉంటాయి. ఒక అతను, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నేను వస్తాను, నేను నిన్ను వెంబడిస్తాను అంటే ప్రభు అంటున్నాడు, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, నక్కలకి బొరీలు ఉన్నాయి, మనుష్య కుమారునికి తలదాచుకోవడానికి స్థలమో లేదన్నాడు. ఒక అతను వస్తాను సేవకంటే వద్దన్నాడు, ఒక అతను రానంటే రమ్మని పిలుస్తున్నాడు. చూడండి, ఒక అతను వస్తానయ్యా, నువ్వు ఎక్కడికి పోతే అక్కడికి వస్తానయ్యా అన్నాడు. యేసయ్య అంటాడు, నాయన నువ్వు అవసరం లేదు. ఇంకొక అతను, మా నాన్న చనిపోయాడు, పాతి పెట్టుకోవాలంటే మృతులు పాతి పెట్టుకుంటారు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అంటే వీళ్ళిద్దరిలో ఒక అతన్ని వద్దనటానికి, ఒక అతన్ని రావడానికి ఇష్టం లేకపోయినా పిలవడానికి గల కారణం ఏంటంటే, ఒక వ్యక్తి తన్ను తాను శుద్ధి చేసుకోగలిగినటువంటి కృప పొందినవాడు, ఇంకొక అతను శుద్ధి చేసుకునే ఆలోచన అతనికి లేదు. ఈరోజు దేవుని చేతిలో ఒక పాత్రగా నువ్వు వాడబడాలి అంటే ఇదిగో శుద్ధి చేసుకోవాలి. కడ వరకు దేవుని పిలుపు పొంది కొంతమంది చెడ్డ సాక్ష్యాలు తెచ్చుకొని మధ్యలో చూడండి సేవలో లేకుండా వెళ్ళిపోతున్నారు. ఏదో ఒక ఆశ వాళ్ళని బలి చేస్తుంది. సాంసోన్ని బలి చేయటానికి దెలీలా అడ్డుపడినట్టు ఏదో ఒక లోపం, ఏదో ఒక పాపం, ఏదో ఒక ఆశ, ఏదో ఒక దుష్ట గుణం వల్ల పొందినటువంటి విలువైన కృపని, విలువైన భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. దాని స్తోత్రం కలుగునుగాక. అందుకని తిమోతికి ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఏమన్నా తెలుసా? ఒక హెచ్చరిక చేస్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, 2వ అధ్యాయం, గొప్ప ఇంట్లో వెండి పాత్రలను 2:20-21 గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును. చూసారా? పరిశుద్ధపరచుకున్న వ్యక్తులను ఘనత నిమిత్తమైన పాత్రగా దేవుడు వాడుకుంటాడు. పరిశుద్ధపరచుకోవాలి దైవజనుడు. హల్లెలూయా. పరిశుద్ధపరచుకోవాలి. ఎలా పరిశుద్ధపరచుకోవాలో మనము ముందు చదివే వాక్యం అపొస్తలుల కార్యములో
పౌలు తన యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటున్నాడు అక్కడ. ఏమని చెప్తున్నాడు? ఏమంటున్నాడంటే, నేను ఎవరినో మీరు ఎరుగుదురు. హల్లెలూయా. నేను ఎవరినో మీరు ఎరుగుదురు అంటే పౌలు జీవితం అనేది ఒక ఓపెన్ బుక్, మరుగైన బుక్ కాదు, అందరికీ బట్టబయలుగా కనపడుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు? నేను మీ మధ్య ఎలాగూ నడుచుకుంటున్నో మీరు ఎరుగుదురు. యూదుల కుట్రాల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగును ప్రభువుని సేవించుచుంటునో మీకే తెలియను. చూసారా, చాలామంది పౌలుని చాలా రకాలుగా శోధించారు. ఎవరాళ్ళు? యూదులు. యూదులు అంటే ఎవరండి? తన సొంత జాతి ప్రజలే. ఈ రోజున మనవారే, మన పక్కన ఉన్న వారే మనల్ని ఇబ్బంది పెడతా ఉంటారు. వారి విశ్వాసులు కావచ్చు, సేవకులు కావచ్చు. అలాంటప్పుడు సేవని విడిచిపెట్టి పోవాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఎందుకులే ఈ పరిచర్య అనిపిస్తుంది. ఎందుకు వీళ్ళందరి చేత మాడబడాలనిపిస్తుంది. ఎందుకు ఇవన్నీ మనం భరించాలి, అసలు వీళ్ళతో ఇవన్నీ మనకు అవసరమా అనిపిస్తుంది. కానీ పౌలు అంటున్నాడు, యూదుల కుట్రాల వలన ఎన్నో రకాలైన శోధనలు నాకు కలిగిన నేను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో. చూసారా, సేవకుడికి తగ్గింపు ఉంది చూడండి. ఒకప్పుడు దోషకుడు, హింసకుడు, హానికరుడు కదా, అంత కఠినమైన రౌడీ లాంటి వాడు ఈ రోజున కన్నీళ్లు విడుస్తూ వినయభావముతో సంఘములో ఉన్నాడు. హల్లెలూయా. వినయభావంతో సేవకుల మధ్యలో మాదిరిగా ఉన్నాడు. వినయభావముతో లోకానికి కనిపిస్తున్నాడు. ఈ రోజున సేవకుడిలో ఏం కనపడాలి? వినయభావమా, అహంకారమా? చెప్పండి. అహంకారం కనపడకూడదు నీలో, దేన మనసు కనపడాలి. వినయభావముతో. ఏంటి ఆ సేవకుడికి అంత అహంకారం, అంత గర్వం ఏంటి, అంత కోపం ఏంటి? ఇలాంటివి ప్రదర్శించుకోవడానికి సేవకు వచ్చింది. మాదిరి మందకి ఎట్లా ఉండాలి? యు ఆర్ నాట్ బాస్ ఇన్ ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్. దేవుని సంఘంలో నువ్వు బాసువు కాదు, మాదిరి. నీకు అప్పగించాడు అంతే పరిచర్యని. నువ్వు ఇంకొక వ్యక్తి దగ్గర పొందినవాడివే కదా. నీ సేవ కాదు, అప్పగించబడిన సేవ అది. నీ సేవ అప్పగించబడిన సేవ. అంటే సేవ ఎవరిది? ఎలా ఉండాలి? నువ్వు ఒక పనివాడిలాగా. హల్లెలూయా. నేనే బాసును అన్నట్టు ఉండకూడదు. నేనే ఒకవేళ అట్లాంటి విధానంలో ఉంటే మీ అందరి మీద నేను పెత్తనం చేసేవాడిని. దాని స్తోత్రం. ఇప్పటికి మేము తగ్గించుకొని మేమే పనులు చేస్తాం ఇక్కడ. కొంతమంది మొన్న ఎవరో షడన్లో వచ్చారు. ఈ షడన్లో వస్తే అన్నయ్యడు అంటే లేదు కదా, అక్కడ ఊడుతున్నాడు అని చెప్పారంట. దాని స్తోత్రం. నేను గ్రౌండ్లో ఊడుస్తున్నా. వాళ్ళు వచ్చి ఏందన్న నువ్వు ఊడుతున్నావు అన్నారు. సేవకులం చేయొద్దా? దాని స్తోత్రం. ఎవరు లేరు ఉన్నప్పుడు చెయ్యం, లేనప్పుడు. ఈరోజు ఎవరు లేరు, ఆ రోజు ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయారు. మీరు బ్రాంచ్లకి. ఆ బ్రదర్ కూడా వెళ్ళిపోయాడు. నేనే మొత్తం గ్రౌండ్ అంతా క్లీన్ చేశా. వీఆర్ నాట్ బాస్. మనం బాసులమా? సేవకులం. ఆమేన్. దాసులు మన సంగతిని ఎప్పుడు మర్చిపోకూడదు. దాని స్తోత్రం. బాసులాగా ఎట్ట కూర్చుంటారు, మీరు అది చేయండి ఇది చేయండి అని. మా గురువులు మాకు అట్ట నేర్పల. హల్లెలూయా. జీవితకాలం మీరు పనోళ్ళే అని చెప్పేవాడు. ఎప్పుడు మీ పనులు మీరే చేసుకోవాలి. మీరు ఏదైనా మీ అవసరత పడినప్పుడు తప్పక మీరు చేయాలనేవాడు. ఎవరన్నా ఉంటే చేపించుకోండి, ఎవరో లేరన్నప్పుడు మీరే చెయ్యాలి. మీరు బాసులుగా ఉండొద్దు అని అట్లా మా ఆత్మీయ తండ్రి మాకు అటు చెప్పేవాడు. దేని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మీరున్నారు ఇక్కడ కూర్చొని వాక్యం చెప్తున్నా. మీరు లేనప్పుడు అక్కడ కింద కూర్చొని మోకాళ్ళలోంచి ప్రార్థన చేస్తూ వాక్యం చదువుకుంటాం. ఎందుకని? అప్పుడు వినే స్థానం అది. ఇప్పుడు మేము అక్కడ నుండి వచ్చిన వాళ్ళమే కదా. వినే స్థానం నుండి చెప్పే స్థానానికి వచ్చిన వాళ్ళమే. ఇక్కడ మీకు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, మాదిరి అనేది ప్రాముఖ్యం. సంఘానికి సేవకుడు ఏమై ఉండాలి? మాదిరి. అక్కడ అదే అంటున్నాడు. ఏమని అంటే, మీ మధ్యలో కన్నీళ్ళు విడుచుచు, ఇన్ని శోధనలు వస్తున్నాయి, ఇన్ని కుట్రాలు వస్తున్నాయి, ఇన్ని బాధలు వస్తున్నాయి, ఇన్ని ఇబ్బందులు పడతా కూడా నేను కన్నీళ్ళు విడుచుచు పూర్ణమైన వినయభావముతో ప్రభువుని ఎలాగూ సేవించుచుంటినో. కష్టాలు వచ్చాయి, కుట్రాలు, పగలు రకరకాలుగా అంటున్నారు.
అని నేను సేవేం వదిలిపెట్టిపోయానా అంటున్నాడు పౌలు. నేనేం సంఘాన్ని వదిలిపెట్టిపోలేదుగా. హల్లెలూయా. ఆ సంఘానికి వెళ్తే కొంచెం మర్యాద బాగా చేస్తారు, బాగా పొగుడుతారు, బాగా ఇస్తారు, బాగా చేస్తారని అక్కడ పోవట్లేదుగా అంటున్నాడు. కన్నీళ్ళు కలుగుతున్నాయి, శ్రమలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, అన్నీ తట్టుకొని అక్కడే నేను పూర్ణ వినయభావంతో ప్రభుని సేవించుచున్నాను. సేవకు వచ్చిన వారికి ఇవన్నీ ఆల్రెడీ అర్థమై ఉంటాయి. రాకపోతే రావాలనుకున్న వాళ్ళకి ఎన్నిటికీ సిద్ధపడి ఉండాలి మీరు. దేవుని స్తోత్రం. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కరువులు వస్తాయి, తినటానికి బియ్యం కూడా ఉండవు. హల్లెలూయా. ఛార్జీకి డబ్బులు కూడా ఉండవు. ఛార్జీకి డబ్బులు కూడా. ఈ ఊరు వచ్చినప్పుడు వారానికి 4 రూపాయలు కానుక వచ్చేది నాకు. ఎంత? 4 రూపాయలు. ఒకరోజు ఛార్జీకి డబ్బు లేక గుంటూరు నుండి నేను పేరిచర్లు నడిచి వద్దామని ఎక్కడ మార్కెట్ సెంటర్ నుండి ఎట్న దారిలో యార్డు దగ్గరికి వచ్చి అలా సహోదరి ప్రార్థన చేయించుకుని 20 రూపాయలు ఇచ్చింది. నడిచాం 20 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, డైలీ 12 కిలోమీటర్లు 3 సంవత్సరాలు నడిచాను నేను. డైలీ 12 కిలోమీటర్లు. హల్లెలూయా. దేవుడు కొంతకాలం పరీక్షించిన తర్వాతే సేవిస్తాడు. కొంతకాలం పరీక్షించిన తర్వాతే విశ్వాసాలను ఇస్తాడు మనకి. వీళ్ళు కాపాడగలరా? కని దెబ్బలో పడేసి వెళ్ళిపోతారా? దేవుని స్తోత్రం. అందుకే యేసయ్య అంటున్నాడు, కాపరియే, జీతగాడే. జీతగాడైతే ఏం చేస్తాడు? జీతం లేనప్పుడు గొర్రెలను వదిలిపెట్టి. కానీ కాపర అలాంటి వాడు కాదుగా. గొర్రెల కొరకు ఏం పెట్టాలి? ప్రాణం పెట్టాలి. హల్లెలూయా. అట్టాంటోడా కాదని దేవుడు పరీక్షించిన తర్వాత మనకు దేవుని సేవనిస్తాడు. దేవుని స్తోత్రం. పొగిడితే ఒక టైపు, పొగడకపోతే ఒక టైపు. నేనైతే నిజంగా అవన్నీ పట్టించుకోను. ఉన్నప్పుడు పొంగనో, లేనప్పుడు కృంగరం. ఒక బ్యాలెన్స్డ్కి వెళ్ళిపోతుంటా. నా లైఫ్ అది ఉంది అని నేను ఎప్పుడు ఏదో పెద్ద ఫంక్షన్లు చేసుకోను, లేదని చెప్పి అట్టని దరిద్రంగా కూడా కనపడను. బ్యాలెన్స్డ్గా. దేవుని స్తోత్రం. ఏదో పండగ మూమెంట్ చేద్దామనేది ఏముండదు. ఎప్పుడు ఒకే విధానంలో వెళ్ళిపోతాను నేను. నన్ను చూసిన సేవకులందరూ అదే అంటారు, ఒక బ్యాలెన్స్డ్గా ఉంటావయ్యా అని. అడావుడు ఏం చేయకూడదు. దేవుని ఆత్మ మనల్ని ఎలా నడిపిస్తే అలా వెళ్ళిపోతూ ఉండాలి. ఇప్పుడు ఉరికి అలిపొచ్చి ఆగిపోయే కంటే నిదానంగా పరిగెత్తడం మంచిదే కదా. నిదానంగా పరిగెత్తాలి, గమ్యానికి చేరాలి. ఉరికే డబ్బు లేచాడయ్యా తారస్థాయికి, డమ్యాన పడ్డాడంటే అట్ట. దేని స్తోత్రం. దేవుడు మనకు చెప్తూ కొంచెం క్రమేణా హల్లెలూయా. క్రమేణా ఒకే రోజు విమానాలు ఎక్కాలనుకోకూడదు. ఒకే రోజు ప్రభలాగా లేచిపోవాలనుకూడదు. పడిపోతాం. నిదానంగా అన్ని తట్టుకుంటూ. ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయి? శ్రమలు అనే రాళ్ళు తగులుతున్నాయి. ఎందుకని? నిన్ను దేవుడు ఒక గులకరాయిగా మార్చడానికి. ఇక్కడ యూదులు కుట్ర అంటే, యూదులు అంటే ఎవరండి? యూదులు అనగా స్తుతించు వారు. కుట్ర అన్నాడు అంటే స్తుతించే వారికి కూడా కుట్ర ఉంటుందా? ఉంటుందిగా. సంఘాల్లో అసలుకి సంఘంలో ఉన్న రాజకీయం బయట ఎక్కడా ఉండదు. దేవుని స్తోత్రం. కరుణానిధి ఒకప్పుడు తమిళనాడు సీఎం, ఆయన దగ్గరికి ఒక అతను వచ్చి, సార్ మీరు చాలా పాలిటిక్స్ చాలా అద్భుతంగా చేస్తున్నారండి, రాజకీయం నేర్చుకోవాలంటే ఏం చేయాలి సార్ అని అడిగితే, మీ దగ్గరలో ఎక్కడైనా చర్చి ఉంటే అక్కడికి వెళ్ళి అన్నాడంట. మీ దగ్గరలో ఏదైనా చర్చి ఉంటే వెళ్ళండి అక్కడికి అన్నాడు. సార్ రాజకీయం నేర్చుకోవాలి సార్, అక్కడికి వెళ్తే అన్ని రాజకీయాలు అబ్బుతాయి మీకు, అది జయించి వస్తే ఈ రాజకీయం కూడా నీకు అర్థమైంది అన్నాడంట. దేవుని స్తోత్రం. ఎంత లోతుగా చెప్పాడండి ఆయన ఆ మాట. చర్చికి వెళ్ళండి అంటే అర్థం ఏంటి? పైకి వందనాలు, లోన తందనాలు. ఇట్లా ఉంటాయి. కానీ అక్కడ దైవజనుడు చూడండి, సేవను వదిలిపెట్టకుండా ఏమంటున్నాడంటే, కన్నీళ్ళు విడుచుచు పూర్ణ వినయభావముతో నేను ప్రభువుని సేవించుచుంటిని. దేవుని స్తోత్రం కలుగునగాక. ఆ మధ్య ఒక సహోదరుడు ఇక్కడ ఏదో ఊరు కొర్రపాడు, అక్కడ నుండి ఒక పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చాడు. మన దాంట్లో ట్రైనింగ్ అయ్యాడు ఆయన. హల్లెలూయా. మంచి అద్భుతమైన సేవకుడు. నేనంటే బాగా అభిమానం. అన్న
సంఘంలో సమస్య వచ్చిందన్నా ఎట పరిస్థితి, మీరు ఎడన్నా ఒక సంఘం ఇస్తే సేవ చేసుకుంటాను అన్నాడు. నేను చెప్పాను, సంఘం నేను ఇచ్చేది కదయ్యా, దేవుడు ఇచ్చేది. ఏమైంది ఏంటి పరిస్థితి అంటే 70 మంది విశ్వాసులు ఉండేవాళ్ళన్నా. ఒకరోజు ఒక సమస్య వచ్చింది. ఒక సహోదరి భర్త త్రాగొచ్చి నన్ను సొక్కా పట్టుకొని కొట్టాడన్నా. ఎట్లా ఇది నేను అన్న, అక్కడికే వెళ్ళు, ఆ కొట్టినోడినే దేవుడు రేపు సంఘ పెద్దగా మారుస్తాడు. హల్లెలూయా. మార్చడా? అదన్నా ఇదన్నా. ఈ బజార్లోనే ఒక ఇల్లు అద్దెకి తీసుకొని నా దగ్గరికి వచ్చావు. ఎక్కడైతే అవమానపరచబడ్డావో, ఎక్కడైతే నిందించబడ్డావో, ఎక్కడైతే నీ మీద కుట్రలు చేస్తున్నారో అక్కడే నీ తలెత్తే రోజు దేవుడు తీసుకురాబోతున్నాడు. గట్టిగా చెప్పండి. అంతేనంటవన్నా అన్నాడు. అంతేనా? ఎక్కడికి వెళ్ళు, నీకోసం ప్రార్థన చేస్తావు. నువ్వు మంచి దైవజనుడివి, మంచిగా ఆరాధన చేస్తాడు, వాక్యం చెప్తాడు, బాగా అద్భుతంగా నడిపిస్తాడు సంఘాన్ని కూడా. కానీ నువ్వు ఈ పిరికితనం అనేది నిన్ను ముందుకెళ్లకుండా చేస్తుంది. అక్కడికి వెళ్ళని చెప్పి పంపించాను నేను. మొన్న ఒకసారి మరలా నేను బుడంపాడు, మన పొన్నూరు సైడ్ వస్తున్నప్పుడు బుడంపాడు దగ్గర కనపడ్డాడు. అన్నా గుర్తుపెట్టావా అన్నాడు. గుర్తుపెట్టాను. ఎక్కడ ఉన్నావంటే అక్కడే ఉన్నా అన్న. ఆ రోజు మీరు చెప్పిన మాటలు నాకు చాలా ఆదరణ, ధైర్యం కలిగించాయి. ఈరోజు వాడు మారి చర్చికి వస్తున్నాడు అన్నా అన్నాడు. దేవుని స్తోత్రం. మారడా అంటే ఏంటి? నువ్వు అక్కడ వినయమే ప్రదర్శించాలి. నేను రౌడీని, నీ గోండాని, నా కోపం వస్తే అడ చేస్తా అంటే అదే ప్రదర్శించడం. వాక్యం చెప్తున్న మాట ఏంటి? పేతురు రాసిన పత్రికలో, దేవుని స్తోత్రం కలుగునగాక, పేతురు రాసిన పత్రికలో ఉంటే చూడండి, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మందకి మాదిరిగా 5వ అధ్యాయం వాక్యం చెప్తున్న మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 5:2 వాక్యం. 5:2 చదవండి. బలిమి అంటే బలవంతంగా గాక, దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. దాన్ని కాయండి. గట్టిగా చెప్పండి. అక్కడ ఏమంటున్నాడు? అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్టు ఉండక, అంటే మీకు అప్పగించబడ్డ వారి మీద ప్రభువులైనట్టుండక మందకి మాదిరిగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిని మహిమ కిరీటం పొందుదురు. అది ఈ రోజున మీరు వాక్య ప్రకారం సేవ చేస్తే ప్రధాన కాపరి అనబడుతున్న యేసు ప్రభువారు వచ్చినప్పుడు వాడబారని కిరీటం, వాడబారని స్వాస్థ్యమును దేవుడి సేవకులకు ఇస్తున్నాడు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. బాసులాగా ఉండకూడదు అంటండి, మనం మాదిరిగా ఉండాలి. అర్థమైందా? ఈ చేతులతో నేను మందిరాలు అలికా. అర్థమైందా? మీరు ఇప్పుడు నన్ను బాస్ అనుకుంటున్నారేమో, అనుకోమాకండి. నా చేతులతో నేను మందిరాలు అలికా, పేడతాం తెలుసా? నా చేతులతో నేను గోళ్ళు అలికా, లెటన్ ట్యాంకులు తోడాం, ఊడ్చాం, బూజు దులిపాం, మట్టి పనులు చేసాం. దేవుడి సేవకు వచ్చిన తర్వాత మందిరంలోనే సిమెంట్ కట్టలు మోసాం. హల్లెలూయా. కర్రలు మోసాం. రాత్రి అనక పగలనక పెద్ద పెద్ద సభలు జరిగాయి. సభలు జరిగితే 4-5 రోజుల దాకా అసలు నిద్ర ఉండదు. ఎన్నో పెద్ద పెద్ద డేక్షాలు, వేల మందికి జనానికి వండాల, లక్షల మందికి. హల్లెలూయా. పెద్ద పెద్ద డేకలు కడగాల, అన్నీ చేసాం ఆల్రెడీ దేవుని కోసం. కానీ దేవుని మహాకృప ఏంటంటే ఎక్కడ భయపడి ఓడిపోయి వచ్చింది లేదు. దేవుని స్తోత్రం. ఒకరోజు బాగా కడుపులు నొప్పి వచ్చి ఆ ఎండ్లాకాలం పెట్టేవాళ్ళు సభలో. ఎండ్లాకాలం పెడితే ఆ సభలో కరెక్ట్గా 1 గంట 12 గంటలు లేపుతారు కూరగాయల కటింగ్కి. ఎందుకంటే లక్షల మందికి వండాలి కదా ఫుడ్. ఎన్ని చేయాలంటే బాగా వేడి చేసి నిద్రలేక మంచాల కింద దూరాం. మంచాల కింద దూరి దాక్కున్నాం. మళ్ళీ బయటికి తీసుకొచ్చేవాళ్ళు పెద్ద పాస్టర్లు. ఇప్పుడు ఓడిపోకూడదు, మన ముందు ఒక పెద్ద యుద్ధం ఉంది, మీకు ఏ పని అప్పగిస్తే ఆ పని నమ్మకంగా మీరు చేయాలి, మీకు ఏది కావాలంటే తినండి. కానీ ఇప్పుడు ఒక్కొక్కరు అట్లా వెనకబడిపోతే ఇక్కడ ఇన్ని లక్షల మందికి భోజనాలు ఆగిపోతాయి. ఎవరో ఏ పని ఆపేసినా సరే క్రమం తప్పిపోయినట్టు ఉంటుంది. ఎక్కడో ఒకసారి లోటు కనపడింది, వద్దు నాయనని పాపం
ఆ పైన ఉన్నటువంటి పర్యవేక్షకులుగా ఉండేవాళ్ళ సేవకులు. దేవుని స్తోత్రం. అట్లాంటి బాధలో, ఎన్నో బాధలు, ఎండలకి ఒక పక్క నుండి చెమట గారిపోతూ ఉండేది ఆ వంటల దగ్గర ఉంటే. దేవుని స్తోత్రం. చాలామంది మనకేం కర్మ, మనకేంటి, మన అమ్మా నాన్నేంటి, మన దేస్తాయి, మనం ఎంత రిచ్ ఫ్యామిలీ అని ఇట్లా కొంచెం అంటే చేయడానికి ఇష్టపడేవాళ్ళు కాదు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసుకొని. అట్లాంటి వాళ్ళందరూ వెళ్ళిపోయారు సేవలో నుండి. ఎవరు మేము వాళ్ళమే ఏలమని. అక్కడనే నేర్చుకోవాల్సి వచ్చింది, ట్రైనింగ్లోని పరిచర్య. దాని స్తోత్రం. ఇప్పుడు రాగానే ఇప్పుడు విమానాలు ఎక్కాలంటే కుదిరిద్దా? ముందు పరిచర్య. మందిరాల దగ్గరికి వస్తే ముందు పరిచర్య నేర్చుకోవాలి. మనం ఎట్టా సంఘాల దగ్గరికి వెళ్ళినప్పుడు చెయ్యం, కనీసం ఇట్లాంటి సెంట్రల్ దగ్గరికి వచ్చినప్పుడల్లా సెంట్రల్ మందిరం దగ్గర అయినా పనులు చేయాలి. హల్లెలూయా. అంటే పని చేసే వాళ్ళు ఎవరు లేరని కాదు, ఉంటారు. కానీ అప్పుడు మీ తగ్గింపు వినయం పరీక్షించబడుతుంది. ఏం చేయబడుతుంది? హల్లెలూయా. మా చేతులతో లబ్బర్ కట్టెలు కోసాం. ఆ రోజుల్లో గోళ్ళ కట్టి అంత స్తోమత లేదు సేవకులకి. లబ్బర్ కట్టెలతో అల్లటం, పాటి మట్టి బుయ్యటం పేడ తొక్కి పగలంతా కోపించేవాడు, నైట్ అంతా అల్లిచ్చేవాడు. నైట్ 12 తర్వాత మట్టి బుయ్యాలి మళ్ళీ దానికి. అబ్బా, చేతులు పుండ్లు పడిపోయాయి. దేవుని స్తోత్రం కలుగునగాక. కానీ వాళ్ళు ఎంత కష్టపెట్టినా సరే ఎదురు మాట్లాడే వాళ్ళం కాదు. ఏదనంటే బాగా చెప్పామను, కొంచెం నొప్పులు వస్తాయంటే పాపం వాళ్ళు కూడా తప్పదు నాన్న, 10 రోజులు మనం ఇటు కష్టపడాలి అది. మాతో పాటు సేవకులు కూడా చేసేవాళ్ళు, పెద్దవాళ్ళు కూడా. హల్లెలూయా. అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? అందుకని అక్కడ మందకి మనం ఏమై ఉండకూడదు? ప్రభువులైనట్టు ఉండకూడదంట. అలా ఉంటేనే ప్రధాన కాపురైనా. ఇప్పుడు మీకైనా బ్రాంచీలలో ఈరోజు మీకు అవకాశం ఇచ్చామంటే, ఒకప్పుడు నేను వచ్చి చేయలేదా మీకాడ? చెప్పండి. పొన్నూరు కానీ, వినకొండ కానీ, నర్సాపేట కానీ, అన్ని చోట్ల మా హ్యాండ్ ఉంది, మేము చేసాం. నేను కానీ, స్వర్జన కానీ, చనిపోయిన షడ్రక్ కానీ, మేము ఎన్ని బండ్లో ఎన్ని మూటలు మోసాం. దేవుని స్తోత్రం. కొంతమంది ఈ పనికి వచ్చినటువంటి విశ్వాసులలో కూడా హద్దు పెట్టుకొని అంతవరకు చేసి వెళ్ళిపోయేవాళ్ళు. మాకు తప్పేది కాదు. మేము మళ్ళీ నైట్ 2-3 కట్టలు కలుపుకొని, ఒకసారి నాకు బాగా గుర్తు, మన నర్సాపేటలో కృపాదానం అనే అతనున్నాడు చూడు, ఎంతవరకు నియమిస్తే అంతవరకు చేసి మధ్యలో వదిలిపెట్టిపోయాడు. ఆ పాత మందిరానికి, ఇప్పుడున్న మందిరానికి, నేను ఎంతవరకే చేస్తానన్నా, మీరు నాకు ఎంతవరకే చెప్పారని వంతేసుకొని వెళ్ళిపోయాడు. ఆ కొద్దిగా చేసి ఆ రోజు 10 కట్టలు కలుపుకొని మేమే వేసాం. దేవుని స్తోత్రం. ఎవరికి తప్పినా సేవకుడికి తప్పదు. నాతో పాటు ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉండి సరేనన్నా అని. కొన్ని సందర్భాల్లో మనకు పరీక్షలు వస్తాయి. ఇక్కడ ఎన్ని చేసినా వినయ భావం అనేది తగ్గకూడదు. వినయ భావం కలిగి ఉండాలి. హల్లెలూయా. మీకు సేవకుల మీటింగ్ కూడా అదే చెప్తున్నా నేను. మీకు ఎన్ని ఉన్నా సరే పనులు, ఈ సేవకుల మీటింగ్ మాత్రం మీరు మిస్ అవ్వకూడదు. అది ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఈ పని ఉందని అంటే అది కరెక్ట్ కాదు. ఆ పనులైనా ఆపేసిరండి. ఎందుకంటే ముందు మీరు తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. నెలలో ఒక్కసారి వస్తుంది అంతే ఈ కూటం. హల్లెలూయా. మీకు ఛార్జింగ్ ఎక్కకపోతే మీరేం ఉపయోగపడతారు అక్కడ? అవునా కాదా? ముందు మీకు ఛార్జింగ్ అవ్వాలి. ఎందుకనంటే సాతానుడు గర్విష్ఠులను చేస్తాడు, అహంకారులను చేస్తాడు. అందుకని నెలకొక్కసారి, మీరు నెలకి 3 సార్లు ఆడబాస్తే మిమ్మల్ని ఒక్కసారి ఎడబాదాలి మేము. హల్లెలూయా. ఇట్లా మాదిరికరంగా ఉన్నందుకు తిమోతి అంట పౌలుని వెంబడించాడంట. ఒక సాక్ష్యం ఉంది చూడండి అక్కడ, తిమోతికి రాసిన పత్రికలో 3:10. మొదటి తిమోతి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 2 తిమోతి 3:10. 3:10. అయితే అక్కడ అంటున్నాడు, అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియొకయ, ఈకొనియ, లుస్త్రను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకునిన వాడవై నన్ను వెంబడించితివి. చూడండి,
దైవజనుణ్ణి తిమోతి అసలు ఎందుకు వెంబడించాడంటే, ఇన్ని రకాలైన శోధనలు, కుట్రాలు, సమస్యలు వస్తున్న సేవలో అతను ఎప్పుడు కూడా పౌల్లో నిరాశ కానీ, ఎప్పుడు కూడా అతనిలో దేవుని పరిచర్య ఎడల బాధ్యత రహితమైన జీవితం కానీ, ఆవేశాలు కానీ, తర్వాత ఏదైనా విశ్వాసం పోగొట్టుకోవటం కానీ, ఓర్పు కోల్పోవటం కానీ తిమోతి గమనించాల. అందుకని పౌలు ఒక ఎగ్జాంపుల్గా తిమోతి కనపడ్డాడు. అందుకని తిమోతి ఎవరిని వెంబడించాడు అంటే, మనం కూడా ఎన్నో శ్రమలు, కష్టాలు, బాధలు వస్తున్నప్పుడు కూడా మన ప్రవర్తన కరెక్ట్గా ఉంటే, అర్థమైందా? ఇంకో విషయం చెప్పాలి మీకు, మనం శిష్యులను తయారు చేసుకోవాలి. ఆమేన్. మీరు కొంతమంది శిష్యుల్ని తయారు చేసుకోవాలి. వాళ్ళ కొరకు ప్రార్థన చేసి, ఏదైనా దేవుడి సేవ పిలుపుందేమో, కొంతమందికి ఉంటుంది, సంఘాల్లో ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళని లైన్లోకి తీసుకురావాలి, లేకపోతే సాతాను మోసం చేస్తాడు. ఇప్పుడు తిమోతిని అలా లైన్లోకి తీసుకొచ్చాడు పౌలు. ఆ పౌలు అలా బ్రతికాడు. అక్కడ ఏం చూడండి, ఒక మాట అంటున్నాడు, నా బోధను, నా ప్రవర్తన, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, దీర్ఘశాంతం, ప్రేమ, ఓర్పు, చాలా విషయాలు కనపడ్డాయి. ఎవరిలో? పౌల్లో కనపడ్డాయి తిమోతికి. అందుకని తిమోతి పౌలుని వెంబడించాడు. ఈ రోజున నిన్ను వెంబడించడానికి నీలో నీ ప్రవర్తన సరిదిద్దబడి, నీలో కొన్ని అర్హతలు కనపడాలి. అప్పుడు మాత్రమే నిన్ను కొంతమంది వెంబడిస్తారు. మా దైవజనుడు మంచి బోధకుడు, మా దైవజనుడు ప్రవర్తన మంచిది, ఆయన ఉద్దేశాలు చాలా గొప్పగా ఉంటాయి. అలాగే ఆయన విశ్వాసం చాలా బలమైనది, ఆయన దీర్ఘశాంతం, ప్రేమ, అలాగే ఆయన ఓర్పు చాలా 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 మెచ్చుకోదగినది అని అనేక మంది మనల్ని వెంబడించడానికి ముందుకు వస్తారు. అది అలా ఉండాలి. కొంతమంది అంటారు చూడండి, అబ్బా ఎన్ని ఓర్చుకుంటున్నావయ్యా అని. హల్లెలూయా. సేవకుడు కావాల్సిందే ఓర్పు. కోపం ఉంటే ఏమైంది, ఆవేశాలు ఉంటే ఏమైంది? ఒక సందర్భంలో ఎలీషా స్టార్టింగ్లో తొందరపడ్డాడు పాపం. పిల్లలు ఏమైపోయారు? బోడివాడ బోడివాడ అని పిలిచారు కదా పిల్లలు. బోడివాడ ఎక్కిపో, బోడివాడ ఎక్కిపో అంటే పిల్లలను శపించాడంట కోపంతో. అడవిలో ఉన్నటువంటి ఎలుగుబంట్లు వచ్చి పిల్లల్ని పగలగురికి చంపేసాయి. అంటే దైవజనుడు కోపపడితే ఒక నాశనం వస్తుంది. ఈ రోజున సేవకుడు కొన్ని సందర్భాల్లో విశ్వాసుల మీద కోపపడకూడదు. చాలామందిలో చాలా వాక్యానికి వ్యతిరేకంగా సంఘాల శత్రువులా కనపడతారు. వాళ్ళు సిలువుకు శత్రువులుగా, మందిరంలో శత్రువులుగా కనపడతారు. బాధ తట్టుకోలేక మనం ఏదైనా అన్నామంటే సేవకుని మాట దేవుడు రూఢి పరుస్తాడు. భరించాలి. అందుకని నాకు ఓర్పు కావాలి, నాకు సహనం కావాలి, నాకు ప్రేమ కావాలి, అయ్యా నాకు విశ్వాసం, ఎన్ని దీర్ఘశాంతం కావాలని దేవుడి దగ్గర దైవజనుడు ఎన్ని పొందుకోవాలి. ప్రభు అంటున్నాడు ఏమని? మీరు నన్ను వెంబడించుడి. హల్లెలూయా. ఏమన్నాడండి? మీరు నన్ను వెంబడించుడి. వెంబడించారుగా పేతురు, యోహాను, యాకోబు. పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. నాకు ఎగ్జాంపుల్ ఎవరు? నాకు గైడ్ ఎవరండి? సెయింట్ పాల్. ఆయన్ని వెంబడిస్తున్నాను నేను. దేని స్తోత్రం. ఈ రోజున మీకు ఎగ్జాంపుల్ ఎవరు? మనకి ఎగ్జాంపుల్ ఎవరో? మనకి దేవుడు అండి. హల్లెలూయా. ఒకవేళ కొన్ని నాలో ఏదైనా నచ్చితే వెంబడించండి, నచ్చకపోతే వదిలేయండి. దేని స్తోత్రం. ఎందుకంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెంబడించాల్సింది ప్రభుని. దేని స్తోత్రం. 1 కొరింథీ 11:1 ఉంటుంది, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం, నేను పేతురును పోలి నడుస్తున్నాను, యోహాను పోలి నడుస్తున్నాను, యాకోబును పోలి నడుస్తున్నాను. పేతురేమో అబద్ధికుడు, అబద్ధాలు ఆడా లేదా? యోహాను, యాకోబు ఎవరో? ఉరిమెడివారు, కోపిష్టులు. హల్లెలూయా. తోమని వెంబడిద్దామా? తోమ ఎవరండి? అనుమానపోడు. నేను స్తోత్రం. తోమ ఎవరు? అనుమానపోడు. లేకపోతే యూదాయిస్కరియోతుని వెంబడిద్దామా? వాడేమో దొంగ. హల్లెలూయా.
అపోస్తులలో ఒక్కొక్కరికి ఉండే మూట ఒక్కొక్కరికి ఉంది ఒక్కొక్క మూట. అందుకని ఇప్పుడు ఎవరిని వెంబడిస్తున్నాడండి? ఈరోజు మనం ఎవరిని వెంబడించాలి? నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను అన్నాడు. దేని స్తోత్రం. ముందు దేవుని పోలి నడిస్తే ఆటోమేటిక్గా నాయకులను కూడా పోలి నడుస్తారు. హల్లెలూయా. మన టార్గెట్ ముందు క్రీస్తుని పోలి నడుచుచున్న ప్రకారం మీరు అంటే ఇప్పుడు క్రీస్తుని పోలి పర్ఫెక్ట్గా నేను నడుస్తున్నానని గట్టిగా చెప్పగలిగాడు పౌలు. అందుకని మీరు నన్ను వెంబడించండి. ఎందుకని నేను మీ మధ్యలో ఎలాగున్నానో మీరు ఎరుగుదురు. ఎలా ఉన్నానో మీరు ఎరుగుదురు. హల్లెలూయా. ఎలా ప్రవర్తించానో మీరు ఎరుగుదురు. దాని స్తోత్రం. అక్కడ ఏమంటున్నాడు? నా ఉద్దేశములు, నా విశ్వాసం, దీర్ఘశాంతం, నా ప్రేమ, ఓర్పు, ఇవన్నీ చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇవన్నీ అతనిలో పౌల్లో కనపడ్డాయి కనుక ఇక్కడ ఈ తిమోతి అతన్ని ఏం చేశాడంట? వెంబడించి తిని. అక్కడ ఇంకో విషయం కూడా చెప్తున్నాడు చూడండి. నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకునిన వాడవై నన్ను వెంబడించితివి. సేవకునికి కష్టాలు, కన్నీళ్ళు, ఉపద్రవములు ఎన్ని కలుగుతున్నాయి, ఎన్ని కలిగాయి. అయినను ప్రభు వాటన్నిటిలో నుండి దైవజనుణ్ణి తప్పిస్తున్నాడు. అది కూడా చూస్తున్నాడు. అయ్యగారి మీదకి ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో శోధనలు వచ్చాయి. కానీ అవన్నీ దేవుడే ఎలా వచ్చాయో అలా తొలగించేశాడు. అంటే ఈయన దేవుని పట్ల ఇతనికి దేవుని పట్ల ఒక ప్రణాళిక, ఇతని పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఇతని మీద దేవుని కృప ఉంది. దేవుడు తోడై ఉన్నాడు. హల్లెలూయా. మెయిన్ ప్రవర్తన బాగుండాలి, మాదిరికరంగా ఉండాలి. అర్థమైందా? చెడ్డ సాక్ష్యాలు తెచ్చుకున్న వాళ్ళు ఎవరో తెలుసా బైబిల్లో? దేమ తీయండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యం. దేమ ఇహలోకమును స్నేహించి తెస్సలోనికకు వెళ్ళాను. చాలు. దేమ అనే వ్యక్తి కూడా దేవుని సేవలోకి వచ్చాడు. ఏమయ్యాడు? లోకంలో కలిసిపోయాడు. నేను స్తోత్రం కలుగును గాక. ఈ రోజున చాలామంది వస్తారు సేవకి, కొద్ది రోజుల తర్వాత మళ్ళీ లోకంలో కలిసిపోతున్నారు. అన్నీ మారిపోతున్నాయి. హల్లెలూయా. దేవుళ్ళలోకి వస్తారు, గర్వాలు వస్తాయి, అహంకారం వస్తుంది. వాళ్ళు చెప్పిన మాటలు ఏంటుంటారు, మోసపోతుంటారు. అలా కాదు. దేమ లోకంలో కలిసిపోయాను. గెహాజీ లోకంలో కలిసిపోయినోడేగా. యోధయస్కర్యేతు లోకంలో. వాళ్ళు కడవరకు నిలబడ్డారా? నిలబడలేకపోయారు. వెండి బంగారముల మా యొద్ద లేవన్నాడు అపోస్తలుడు పేతురు. దాని స్తోత్రం. వాటి మీద ఆశ. సేవకి ఎందుకయ్యా వచ్చామంటే బ్రతకడానికండి. బ్రతకడానికి ఏరే పని లేదా? ఏరే జాబులు లేవా? ఏరే పనులు లేవా? జీతగాళ్ళలాగా సేవ చేస్తున్నారు కొంతమంది. అలా ఉండకూడదు సేవ. అంటే వీళ్ళందరూ ఏంటంటే నీతి మారినటువంటి పరిచర్యలు చేస్తారు. కొంచెమైనా సరే దేవుని దృష్టిలో యథార్థమైన పరిచర్య చేస్తూ ప్రవర్తనను కాపాడుకోవాలి. అందరు మోకాలుంచండి. స్తోత్రం. హల్లెలూయా. నాయన, మంచి దైవజనుడిగా నన్ను తీర్చిదిద్దండి. పౌలు సాక్ష్యం చెప్తున్నాడు ఆ సేవకుల మీటింగ్లో. నేను ఎలా నడుచుకుంటున్నా మీరు ఎరుగుదురు, ఎలా సేవించుచుంటినో. ఎలా సేవించడం అంటే ఏంటి? శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో, కన్నీళ్ళల్లో విడవక దేవుణ్ణి సేవిస్తున్నాడు. కొంతమంది ప్రార్థనకు వెళ్ళిపోతారు కొన్ని శ్రమలు వస్తే. కొంతమంది బాధల్లో, కష్టాల్లో దేవుని సేవను విడిచిపెట్టేస్తారు. ఇక్కడేమీ రావట్లేదని సంఘాలను విడిచిపెట్టేసి మరలా దేమ లోకాన్ని వెతికినట్టు వెతుకుతారు. అలాంటి వాళ్ళని దేవుడు నమ్మడో. సేవా రంగంలోనికి అడుగుపెట్టిన నీవు దేవుని పోలి నడుస్తూ నీ ప్రవర్తన సరిదిద్దుకుంటూ
మంచి ప్రవర్తన కలిగి ఓర్పుతో, సహనముతో, దీర్ఘశాంతముతో నీవు ప్రభువుని వెంబడిస్తే అనేక మంది నిన్ను వెంబడిస్తారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. తండ్రి, తండ్రి, ఇదిగో నా ప్రభా, దోతలు చేయని సేవ నాకు అప్పగించావు. నన్ను నమ్మావు ప్రభా. మొట్టమొదటిగా నేను వాడబడినట్లుగా నాలో ఉన్న మస్టు తొలగించండి, మస్టు తొలగించండి. పరిశుద్ధమైన పాత్రగా నన్ను మార్చండి. బలమైన ప్రార్థన కావాలి, వాక్య పఠనం కావాలి అయ్యా, ఉపవాస ప్రార్థన దీక్షలు కావాలి. స్తోత్రం, 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 స్తోత్రం. నాయన, లోకాన్ని వెంబడించకూడదు, లోక సంబంధమైనటువంటి కార్యాలను వెంబడించకూడదు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీ చిత్తము చేయుటకు నా కృప దయచి, నీ చిత్తము చేయుటకు నా కృప దయచి, నీ చిత్తము చేయుటకు నా కృప దయచి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తుని పోలి నడవలసిన సేవకుడు లోకాన్ని పోలి నడవకూడదు. నాలో నీవు కనపడాలి, నాలో నీవు కనపడాలి. లోకం కనపడకూడదు. నాలో నీ స్వభావం కనపడాలి, లోకము కనపడకూడదు. నీ దీర్ఘశాంతం కనపడాలి, నీ ప్రేమ కనపడాలి, నీ వినయము కనపడాలి అయ్యా, నీ విశ్వాసం కనపడాలి. తండ్రి నాయన, ఎన్ని శ్రమలో, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు వచ్చినా నేను వినయముతో నిన్ను సేవించుచుండాలి. పౌలు వలె, పౌలు వలె నిన్ను సేవిస్తూ ఉండాలి. ఎక్కడ వెనకబడిపోకూడదు నాయన, ఎక్కడ వెనకబడిపోకూడదు. స్తోత్రం, 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 స్తోత్రం. నీవే నాకు మాదిరి, నీవే నాకు మాదిరి నాయన, నీవే నాకు నా ప్రభా ఒక గైడ్ ప్రభా. లోకాన్ని వెంబడించక నిన్ను మాత్రం వెంబడించాలి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. నీ యొక్క బలము నాకవసరం ప్రభువా, నీవే ఎరుగుదు. నీ యొక్క బలము నాకు ప్రభువా, నీవే ఎరుగుదువు. నీ యొక్క బలము నాకవసరం ప్రభువా, నీవే ఎరుగుదువు. స్తోత్రం. నీ యొక్క బలం నాకవసరం ప్రభువా, ప్రభువా. రిబాల కరబాబాష్, రిబాల రాబాబాష్, రిబాల రాబాబాబాష్, పరపర పరపరష్, ఇబిరికి రపరపర పరందర పరపర. నీ యొక్క బలము నాకవసరం ప్రభువా, నీవే ఎరుగుదువు. నీ యొక్క బలము నాకవసరం ప్రభువా, నీవే ఎరుగుదువు. నీ యొక్క బలము దివాకరాల రాష బరబలందరం. ఆమేన్. అందరు లేచి నిలబడండి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ఇద్దరిద్దరు చేతులు పట్టుకొని ప్రార్థన చేయండి. నాయనా, ఈ యొక్క